నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉంగుటూరు మండలం నాచుగుంట, నిరాద్రిపురం గ్రామాలలో పల్లె పల్లెకు పసుమట్ల నిర్వహించిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. పాట్నాలోని 6వ వార్డు 11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఒలవల బాబ్జీ. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన రీసర్వే P4 కార్యక్రమంపై సమీక్ష చేసిన మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్. రైతులకు అన్నదాత సుఖీభవ పడాలంటే బ్యాంకు ఖాతాలను ఆధార్లో జతపరచాలి. తాడేపూడం మండల వ్యవసాయ అధికారి నారాయణరావు. అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. CITU నాయకులు శరపరపు రంగారావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ. గురువారం ఉంగుటూరు మండలం నాచుగుంట, నిరాద్రిపురం గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పసుమట్ల కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామంలో ఉన్న సమస్యలను, వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగిందని, దీనిలో భాగంగా గ్రామంలో సీసీ రోడ్లు, OHRS వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు దాంట్లో భాగంగా అంటే నేను డైరెక్ట్ గా మీ అందరి దగ్గర కూడా క్షేత్రస్థాయిలో అన్ని తెలుసుకుందామని మేము ముందుకు వచ్చాం. మీరందరూ కూడా చాలా విషయాలని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే మనకి మంచినీటి సమస్యను కూడా ఆల్రెడీ అక్కడ టెండర్ అయితే ఉంది. ఆ కాంట్రాక్ట్ ని పిలిపించి ఆ మంచినీటి సమస్యను కూడా తీరుస్తాం. అలాగే డ్రైనేజ్ కూడా ఆల్రెడీ మనం ఒక డ్రైనేజ్ చేస్తున్నాం. ఇంకా కనవ డ్రైనేజీలు అన్నింటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాటిని కూడా తీసుకువెళ్తాం. అలాగే రోడ్లకు ఆల్రెడీ 60 లక్షలు శాంక్షన్ అయి ఉంది మనకి. కొత్తగూడెం రోడ్డు, అలాగే కాలనీ రోడ్లు అన్నిటిని కూడా, ఇంకా మిగిలిన రోడ్లు అన్నిటిని కూడా అంటే 4 గ్రామాల్లో అంటే పంచాయతీ ఒకటైనా 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, హ్యామ్లెట్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా ప్రతి దాంట్లో కూడా ఆ గ్రామాల్లో మనం ప్రయారిటీ ప్రకారం తీసుకుని వాటిలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ద్వారా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఏదైతే చాలా మంది ఇంటి స్థలం గురించి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎంత స్థలం అవసరమో ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకుని దాన్ని కూడా మీరు సచివాలయాల్లో అప్లై చేసుకోండి. అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా లోన్లు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వాటిని కూడా మీరు అందరూ కూడా వాటిని అప్లై చేసుకుంటే మనకి ఇప్పుడు ఏదైనా సరే మన పంచాయతీ నిధుల ద్వారా కానీ, మండల పరిషత్లో కానీ, అలాగే జిల్లా పరిషత్ నుంచి కానీ, NRGS నుంచి కానీ, నాబార్డ్ నుంచి కానీ అనేక రూపాల్లో వీటిలన్నిటిని తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఎవరైతే అర్హత ఉండి ఎవరికన్నా రాకపోతే వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకుంటే అంటే విజన్ 2047 టీం అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ అన్నిటిని కూడా నోట్ చేసుకుని వాటిలన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మీకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఇంకా
ఇంకా ఏమన్నా ఉన్నా మీ సలహాలు ఇస్తే వాటిలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రతిదీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమం బుధవారం సాయంత్రం పట్టణంలోని 6, 11 వార్డులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భవన్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆయనకు స్థానిక ప్రజలు అక్కడి సమస్యలను వివరించారు. మంచినీటి సమస్య ఉందని స్థానిక ప్రజలు ఆయనకు తెలపగా ఆయన మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అమ్మకి వందనం పథకం కొంతమందికి పడడం లేదని బాబ్జీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే సచివాలయం సిబ్బందితో ఆయన ఫోన్లో మాట్లాడారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నం రాంపండు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశమ్మ స్వామి, వార్డు ఇన్ఛార్జీలు ఎర్రబండి సతీష్, దొడ్ల బాలాజీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు దాట్ల జగన్నాథరాజు, సబ్నివేశ కృష్ణమోహన్, కో క్లస్టర్ ఇన్ఛార్జి కొల్లి రమావతి, షేక్ బాజీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, పట్టణ సెక్రటరీ ముత్యాల శ్రీనివాస్, అంబడి వాసు, షేక్ హాజీ, అడ్డు రంజిత్, కిలాడి సాయి, ఖాదర్ షరీఫ్, దళాయి తిరుమలరావు, పైలా శివ, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మార్చులు పెద్దలు గౌరవనీయులు పొంగూరి నారాయణ గారు మన తాడేపల్లిగూడెంలో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో 19వ వార్డు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన వెంటనే స్పందించి మరి పూర్తిగా ఎక్కడా కూడా రోడ్లు లేవు. మొన్నే మన శాసనసభ్యులు ఒక 54 లక్షలతోటి 2 రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయినా ఎక్కడా కూడా అది విస్తరణ అయితే జరిగింది కానీ ఆ వార్డులో ఎక్కడా కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏవి కూడా లేవు. అయితే మరి శాసనసభ్యులు మాత్రం ఎక్కడి నుంచి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. నారాయణ గారు వచ్చారు, అక్కడ ఉన్న పరిస్థితులు చూశారు. ఆ వేళ ఏదైతే 2024 ఎన్నికల్లో 2200 ఓట్లు పోలైతే 1550 మెజార్టీ తోటి ఆ వార్డులో మొత్తం సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన ఆ ఓటర్లందరినీ చూసిన తర్వాత ఆయన అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక డ్రైను, పెద్ద డ్రైన్ అన్నమాట, ఆ డ్రైను కావాలి. ఆ డ్రైన్కి 85 లక్షలు. అలాగే అక్కడ ఉన్న ఒక 8 రోడ్లు దాకా ఉన్నాయి. ఆ రోడ్లన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న కుంగిపోయిన పద్ధతిలో మరి వాటర్ వర్షం వస్తే వాళ్ళందరూ కూడా బురద నీళ్ళలో నడిచెళ్లే పరిస్థితులు గమనించిన మన మున్సిపల్ శాఖ మంత్రి గారు వెంటనే ఆ రోడ్లకి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది మన కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక వార్డుకి 2,85,00,000. ఈవేళ అది 5 సంవత్సరాల్లో కూడా చేయలేమేమో అనుకున్న పరిస్థితిని ఈవేళ ఒక్క మాటలో ఆయన మరి అక్కడ ఉన్న ప్రజలకి మరి అర్థమయ్యేలాగా వెంటనే స్పందించి ఇది రిలీజ్ చేసేస్తానని చెప్పడం జరిగింది. ఎస్టిమేషన్లు పంపమన్నారు. ఇమీడియట్లీగా పనులు ప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. టిట్కో ఇళ్ళు, ఆ టిట్కో ఇళ్ళ దగ్గరికి కూడా వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ గమనించారు. ఆ ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ గారు, మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఫోన్లో మాట్లాడారు. డిసెంబర్ లోగా కంప్లీట్ చేసి ఇమ్మని చెప్పారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే మరి బ్యాంకుల్లో ఇబ్బంది పెడుతున్నారో బ్యాంక్ మేనేజర్లో ఆ డబ్బులు 140 కోట్లు ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా పేద ప్రజలు ఎవరైతే మరి సంక్షేమ కార్యక్రమాలు అన్ని అందుతున్నాయి లేదా, మీ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందా లేదా, డ్రైనేజ్ వ్యవస్థలో కానీ, వాటర్ వర్క్స్ లో కానీ, రోడ్డు సంవత్సర కాలంలో ఈరోజు బాబ్జీ గారిని ప్రతి వెళ్ళి యోగక్షేమాలు అడిగి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పేద ప్రజలతో ఉండమంటూ బాదురే బాదురు కానీ, ఇదేం కర్మ కానీ, సూపర్ 6 కార్యక్రమాలు కానీ హామీలు ఇచ్చి
నియోజకవర్గం అంతా పర్యటన చేస్తుంది. ఇది 4వ సారి, అధికారం రాకముందు 3 సార్లు అడుగుతూ రాలేని వాళ్ళందరికీ కూడా ఎలా రావాలి, ఏం చేసుకోవాలని చెప్పి పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఈ రోజు కార్యక్రమం 11వ వార్డులో ఏర్పాటు చేసి మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతున్నందుకు వారందరికీ కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11వ వార్డులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వరల్ బాబ్జీ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల మేము ఇంటింటికి డోర్ టు డోర్ తిరగడం వల్ల అక్కడ ఉన్న సమస్యలను వెంటనే తెలుసుకుని బాబ్జీ గారు వెంటనే వాళ్ళు చెప్పిన సమస్యను కొన్ని సమస్యలు వెంటనే ఉన్న అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్య వెంటనే తీర్చడం జరుగుతుంది. ఇలా ఇంటిని తిరగడం వల్ల వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే దానికి తగిన అధికారులకు సూచనలు ఇచ్చి వెంటనే ఆ యొక్క సమస్యను పరిష్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో పరిపాలనగా తెలుసుకోవడం కోసం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగు సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధమైనటువంటి పరిపాలన ఉందనేది తెలుసుకోవడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేసే పరిపాలన తొలి అడుగు కార్యక్రమం. దీనిలో భాగంగా ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన ఉంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి, తల్లికి వందనం ఏ విధంగా వస్తున్నాయని ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. అందరూ కూడా ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. తాడేపురం పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో గురువారం సాయంత్రం వార్డు సచివాలయ సిబ్బందితో రీసర్వే P4 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను వీఆర్ఓలకు అందించి రీసర్వేకు సహకరించాలని కోరారు. రికార్డుల్లో ఉన్న తప్పులను రీసర్వేలో సరిచేసుకోవచ్చన్నారు. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ P4లో భాగంగా ప్రజల అవసరాలను గుర్తించడం జరిగిందన్నారు. టిట్కో గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇల్లు అందజేశామా లేదా, రుణ సౌకర్యం, ప్రభుత్వ పాలనపై QR స్కానింగ్, పురమిత్ర యాప్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం, శానిటేషన్ తదితర అంశాలపై రివ్యూ నిర్వహించినట్లు తెలిపారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రీసర్వే ప్రోగ్రాం అనేది మన తాడేపల్లిగూడెం పట్టణంలో స్టేట్లోనే నంబర్ 1గా పైలట్ ప్రాజెక్ట్గా స్థాపించడం గత 3 ఇయర్స్ బ్యాక్. అది కంటిన్యూషన్ చేయడం, తర్వాత ఏమో మన రీసెంట్గా సెంట్రల్ టీం రావడం, తర్వాత 95% వర్క్ మనం కంప్లీట్ చేసామనుకోవడం, తర్వాత దాంట్లో వివిధ లోపాలు అంటే రైతులు డాక్యుమెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే గ్రౌండ్ ట్రూతింగ్ సరిగా మనం చేయకపోవడం, ఇలా మనం ఐడెంటిఫికేషన్ కొన్ని లోపాలను కూడా ఐడెంటిఫై చేసాం. కొన్ని ఏరియాలు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మొత్తం సర్వే చేయకుండా మనం ఉండడం జరిగింది. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే సంబంధిత రైతులందరూ కూడా వీఆర్ఓలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క సైటు అంటే మీ యొక్క వ్యవసాయ అగ్రికల్చర్ భూములకు సంబంధించిన దస్తావేజులు ఇచ్చి మీరు ఆ దస్తావేజుల్ని వీఆర్ఓకి సహకరించి అప్లోడ్ చేయించుకోవాలి. లేని పక్షంలో ఇప్పుడు పాత అడంగల ప్రకారమే మీ రికార్డును కూడా అప్లోడ్ చేస్తే రేపు పొద్దున మీరు ఎవరికో అమ్మేసి ఉండొచ్చు, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ రాకపోవచ్చు, లేదా అడంగల్లో కూడా మీకు 10 ఎకరాలు ఉందంటే 5 ఎకరాలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ 5 ఎకరాలు ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కనుక మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఆ డాక్యుమెంట్ ప్రకారం వీఆర్ఓకి సహకరించి ఇస్తే ఇది ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కనుక వారం రోజుల్లో మాత్రమే మనకు గడువు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు మీకు సంబంధించిన వీఆర్ఓస్ అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఇంటింటికి వచ్చి మీ పొలం యొక్క దస్తావేజులు జిరాక్స్ కాపీలు తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. వారికి సహకరించవలసిందిగా పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. తాడేపల్లిగూడెంలో రీసర్వే జరుగుతుంది. ముఖ్యంగా చాలా సర్వే నెంబర్ సంబంధించిన రికార్డు ఒకసారి రైతులు పరిశీలించుకోండి. అన్ని యొక్క డాక్యుమెంట్స్ మాకు ఇస్తే ఎక్కడైనా కానీ తప్పులు దొరికితే రీసర్వేలో తప్పులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రైతులందరూ కూడా మీ సంబంధిత రెవెన్యూ అధికారులకి మీ పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న అడంగల్లో మీ పేరు కానీ మీకు ఎవరికైనా చనిపోయి ఉంటే మిటేషన్ చేసుకుంటాం కానీ, అదేవిధంగా పేర్లు తప్పులు కానీ సర్వే నెంబర్లో విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉంటే అన్నీ కూడా తెలియజేస్తే పర్ఫెక్ట్గా ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ రాబోయే వారం రోజుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్లని
సంబంధిత విఆర్ఓలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనకి 129 సర్వే వార్డ్స్ ఉంటే అరౌండ్ 115 వరకు మాత్రమే గ్యాప్స్ ఫిల్ చేశారండి. సో ఈ రిమైనింగ్ 14 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాస్టర్ డేటా గ్యాప్స్ ఫిల్ చేయాలి. అంటే ల్యాండ్ నేమ్స్ క్లాసిఫికేషన్ ఇవేవైనా తప్పు ఉంటే అవన్నీ కూడా ట్యూన్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ ఇంచు చూస్తున్నారండి. గ్రీన్ స్టెప్ వెబ్ అప్లికేషన్లో ఉన్నది మనం సబ్మిట్ చేసే ఫిజికల్ రికార్డు సేమ్ అయి ఉండాలి. మనకి మొత్తం 14,119 సర్వే సబ్ డివిజన్స్ ఉన్నాయి 84 సర్వే ప్రకారం. సో ఆ 14,119కి సంబంధించిన ల్యాండ్ నేచర్ అండ్ క్లాసిఫికేషన్ కూడా మన ప్రింటెడ్ కాపీ ఏముందో ఆన్లైన్ కూడా అదే ఉండాలి. సో ఫస్ట్ ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి మీరు. రెండోది గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయో అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ మున్సిపల్ ల్యాండ్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేశారా లేదా రీచెక్ చేసుకోండి. బౌండరీస్ బౌండరీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎక్కడైనా మోడిఫికేషన్ రిక్వైర్డ్ అయితే పీపీఎంస్లో మోడిఫికేషన్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం కింద రైతులకు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ పథకంలో రైతుల అకౌంట్లకు నేరుగా నగదు జమ చేయడం జరుగుతుందని తాడేపూడెం వ్యవసాయ అధికారి నారాయణరావు టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు గత 6 సంవత్సరాలుగా 19 విడతలలో రైతు ఖాతాలో నగదు జమ అయిందని, 20వ విడత ఈ నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ ఫోన్ నంబర్కు లింకు చేసుకుని కేంద్ర ప్రభుత్వం అందించే లబ్ధిని పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంచే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే కార్యక్రమం రైతులకు వారి పెట్టుబడుల నిమిత్తం, వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ఎంతో కొంత చేదోడుగా ఉండాలని గత 6 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఈ పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నేటి వరకు 19 విడతలలో రైతులకు ఒక్కో కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున, ఒక్కో విడతకి 2,000 రూపాయల చొప్పున 19 విడతల సంబంధించిన డబ్బు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రైతుల యొక్క ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. ఇది సంవత్సరానికి 6,000 రూపాయలు, 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి మనకి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 15,980 మంది బెనిఫిషరీసు లబ్ధిదారులు ఉన్నారు. అందులో తాడేపల్లిగూడెం మండలంలో 9,373, పెంటపాడులో 6,607 మంది రైతులు ఈ పథకానికి లబ్ధి పొందుతున్నారు. దీనికోసం రాబోయే 15 రోజులు లేదా నెల రోజుల్లో 20వ విడత కూడా రైతుల ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అర్హత 2019 లోపు, 2019 ఫిబ్రవరి లోపు వ్యవసాయ భూములు కలిగి ఉండి వెబ్లాండ్లో ఉన్న రైతులకు మాత్రమే ప్రస్తుతానికి ఈ పథకం అర్హత ఉంది. 2019 తర్వాత కొనుగోలు చేసిన రైతులు ఎవరికి కూడా ఈ పథకానికి ప్రస్తుతానికి అర్హత లేదు. కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ నిబంధన సడలిస్తే వారికి కూడా అర్హత వస్తుంది. తాడేపూడెం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తాడేపూడెం ప్రాజెక్టు మొట్టమొదటి మహాసభ తాడేపూడెం సిఐటియు కార్యాలయంలో జె శ్యామల అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ మహాసభను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఝాన్సీ, ప్రాజెక్టు కార్యదర్శి అశ్విన్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలపైన అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, ఫేస్ యాప్ను రద్దు చేయాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా దానా స్వరూపరాణి, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శ్యామలకుమారి, కార్యదర్శి హసీనా బేగం, కోశాధికారి అనురాధ, కనక మహాలక్ష్మి 26 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన విద్యా విధానాన్ని కొత్త చట్టం తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాడు. ఆయన ఒక చట్టం తీసుకొచ్చి అమలు చేస్తున్నాడు. అంటే జిఎస్టీ పేరుతోటి ఒక పక్క ప్రజల మీద వివిధ పనులు మనం చూస్తున్నాం. ఇవాళ పాలపొడి కానీ, అంతకుముందు పాలపొడికి కానీ, పాలకు కానీ, పెరుగుకి కానీ, మజ్జిగ కానీ, శవపేటికలకు కానీ ఎవరికి కూడా పన్నులు ఉంది. జిఎస్టీ పన్నులు వేసే పన్ను ఉండేది కాదు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత శవపేటకు కొనాలంటే శవపేటకు 18% పన్ను విధించారు. అంటే ఒక మనిషి చనిపోతే
చనిపోయిన వాళ్ళు తీసుకెళ్తాక సెపరేట్గా కొనుక్కుంటాయంటే దానికి జిఎస్టీ 18%. ఇలా పాలు మన కొనుక్కున్న పాల మీద, పెరుగు మీద, అన్నింటి మీద ఇవాళ జిఎస్టీ ఆదాయాన్ని లాగుతుంది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. గతంలో చాలా విధాలుగా 42 రోజులు సమ్మె చేసి కొన్ని జీవోలు సాధించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ నూతన కమిటీ కూడా ఎఫ్ఆర్ఎస్ గురించి చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ ఎఫ్ఆర్ఎస్ లబ్ధిదారులకు నష్టపరిచేదిగా ఉంది. కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఏర్పడిన నూతన కమిటీ నేను ప్రాజెక్టు కార్యదర్శి కూడా ఎన్నికైనది జరిగింది. ఈ ఎఫ్ఆర్ఎస్ గురించి ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యని మేము పరిష్కరించుకుంటాం. లబ్ధిదారులకు నష్టపరిచే ఏ విషయాన్నైనా ఈ ప్రాజెక్ట్ కమిటీ కూరుకోదని ఈ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ముందుగానే తెలియపరుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది రద్దు చేయాలని కోరుతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే లబ్ధిదారులకు నష్టపోయే ఏ విషయాన్నైనా మేము ముందుకు వెళ్ళి ఆందోళన చేసి ఈ సమస్య పరిష్కారం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే మాకు సహాయంగా ఉన్న సిఐటి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడున్న నూతన ప్రాజెక్టు కమిటీ అన్ని సమస్యలను ముందుకు తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తారని 27 మందిని కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అధ్యక్షురాలుగా, కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షురాలుగా, కోశాధికారిగా, అలాగే కమిటీ సభ్యులుగా మొత్తం 3 మండలాల సభ్యులందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఈ 3 ఏళ్ల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు వస్తున్నటువంటి సమస్యల మీద నిరంతరం అధ్యయనం చేసి వాటి మీద పనిచేయాలనేసి ఈ సందర్భంగా ఆ కమిటీకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అంగన్వాడీలు ఈరోజు ప్రధానంగా యాప్ల భారంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా చేస్తామనేసి గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చెప్తూనే ఉన్నారు. కానీ యాప్లన్నీ కలిపి ఒకటి చేయడం మానేసి ఇంకా రకరకాల యాప్లను తీసుకొచ్చి పని భారం అనేది అంగన్వాడీ మీద మోపుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ పని భారం వల్ల అంగన్వాడీ వర్కర్స్ చాలా మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు. చాలామంది ఉద్యోగం చేయలేక రాజీనామాలు చేయాలని కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595.
పెండపాడు మండలం ఆగుతీగపాడు గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారికి శాకాంబరి అమ్మవారి అలంకరణ జరిగింది. అదేవిధంగా అమ్మవారికి సారి సమర్పణ చేశారు. ప్రతి ఇంటి నుండి మహిళలు స్వీట్స్, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి చీరతో వచ్చి గ్రామం అంతా ఊరేగింపుగా తిరుగుతూ ముత్యాల అమ్మవారికి వాటిని సమర్పించారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది మహిళల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అమ్మవారిగా అలంకరణ చేశారు. కార్యక్రమంలో కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, గ్రామ సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బుద్ధన ధనరాజు, ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ కొల్లూరి గురు రామారావు, కొల్లూరి నాగగణపతి, వంకా శ్రీనివాస్, వంకా హేమబాబు, దాసం బారయ్య, కొల్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ ముత్యాలమ్మవారికి గ్రామస్తులందరం కూడా ఈరోజు అమ్మవారికి సారీ పంపిణీ కార్యక్రమం, అమ్మవారికి సారీ తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ దేవత ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. అంచేత మాకు స్వచ్ఛమైన తల్లిగా, ఎందుకంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు వర్షం విపరీతంగా కురిసింది. ఎందుకంటే మేము రోడ్లు తడవకపోయినా అమ్మవారే తడిపించి ఈ కార్యక్రమం జయప్రదం చేసింది. ఇప్పుడు మాకే ఆశ్చర్యం కలిగించే విధంగా, ఎందుకంటే గ్రామంలో ఈ గుడి శిథిలావస్థ అయిన తర్వాత మేము పునర్నిర్మించి మేము అందరిలాగే అన్ని గ్రామాల్లో చేసే విధంగానే మేము కూడా మా యొక్క గ్రామానికి, మా యొక్క రైతులు కానివ్వండి, ఎవరైనా మాకు స్తోమత తగ్గట్టు అందరూ కూడా వార్షికోత్సవం కానీ, ఇలాగ ఆషాఢ మాసంలో సారీ పంపిణీ కార్యక్రమం కానీ, వివిధ కార్యక్రమాలు అమ్మవారికి చేపట్టి మా యొక్క భక్తి శ్రద్ధలు ప్రజల యందు చూపిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలకు అందరూ పాత్ర కాగాలని మేమంతా ఆశిస్తున్నాం. ఈ శాకాంబరి ఉత్సవం అంటే ఏమిటంటే, కొంతలి అని పట్టణంలో కరువు కాటగాళ్ళ ఉంటే ఒక రోజున ఆ గ్రామ పెద్దకి స్వప్నంలో ప్రత్యక్షమయ్యి మీ గ్రామంలో అమ్మవారికి కొలువు కొలుచుకోండి, కూరగాయలతో అలంకారం చేసి నన్ను పూజించండి, మీకు వర్షాలు అన్నీ కూడా సమృద్ధిగా పడతాయని చెప్పగానే గ్రామస్తులు అందరూ కూడా శాకాలంటే కూరగాయలు తీసుకొచ్చి మాలగా వేసి అమ్మవారిని శాకాంబరి దేవి అలంకరించి నీరాజన మంత్ర వృక్షాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఇచ్చేటప్పటికి ఎమ్మటే వర్షం, అప్పుడు కూడా ఎప్పుడు కూడా వీలుగా ఉన్న ఆ నేలంతా కూడా ఉండేటప్పటికి ఎప్పుడైతే పుష్కలంగా వర్షం పడింది, పాడి పంటలతో తొలుదుగినాయి. అలాంటి మహత్యం అనేది ఈ శాకాంబరి ఉత్సవం. మన ఆగుదీపాడులో వేంచేసిన గ్రామదేవత సల్లని తల్లి, చక్కని తల్లి ముత్యాలమ్మ వారికి ఈ రోజున దగ్గర 1000 మందితో సారీ, చీర, అన్నీ కూడా గాజులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించారు. టెక్నాలజీ భవిష్యత్తును పట్టాలెక్కించే దిశగా తాడేపల్లిలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఒక అడుగు ముందుకు వేసింది. నేషనల్ ఆర్టిఫిషియల్ దినోత్సవం పురస్కరించుకుని కాలేజీలో ఏఐ అన్ప్లగ్డ్ 2025 పేరుతో ప్రత్యక్షమైన ఇంటర్నల్ ఈవెంట్ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఐ విభాగం విద్యార్థులే స్వయంగా డిజైన్ చేసి రూపొందించి విజయవంతంగా నిర్వహించారు. వారు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ప్రజెంట్ చేస్తూ ఏఐ టెక్నాలజీ ఎలా రియల్ వరల్డ్లో ఉపయోగపడుతుందో చూపించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐ శక్తివంతమైన సాధనం అని, కమనం అప్డేట్ అవుతూ కమాండింగ్ నేర్చుకుంటే మనమే దాన్ని మించిన వాళ్ళం అవుతామని ప్రేరణనిచ్చే సందేశాన్ని ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ కూడా మాట్లాడారు. విద్యార్థులు పలు విభాగాల్లో పోటీపడి తమ టాలెంట్ను ప్రదర్శించగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.
ఏఐ డీన్ డాక్టర్ సిద్ధార్థ్, డేటా సైన్స్ డీన్ వరుణ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, డేటా సైన్స్ హెచ్ఓడి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఒక మనిషిని మనిషి మాత్రమే పుట్టించగలరు. That is one. Okay, and if you want to see, even though if you are creating a machine which can actually replicate a human being, it is just a replication. Okay, that means it will be something. See, even today, what is missing in AI is the consciousness. Okay, I'll tell you what is this. Why a robot cannot replace a human being, and what is this consciousness? For example, normally how this machines learn, so you give some data or you give some sort of knowledge to the machine, okay, from the domain experts, and then you teach the machine. Okay, కానీ ఒకసారి టీచ్ చేసిన తర్వాత a robot will not understand the situations. ఒక హ్యూమన్ ఎంత డీప్గా ఆలోచించగలుగుతాడో ఒక సిచ్యువేషన్, I'm not talking about instances, I'm talking about situations. Okay, no machine can actually do that, and maybe let's hope that will not happen also. That replace చేయకూడదని కోరుతున్నాం. And yes, as sir mentioned, no robot can actually replace a human being, because we are all creators and we have to maintain that creators mindset and methodology, but we have to improve the service. Nice. Because as you know, AI unplugged. They are celebrated, but it's a dream project for me since last 2 years. My dream is to introduce AI in my campus and to give technical knowledge to my students other than regular computer science education. So I'm trying, and of course with the support of our director sir as well as our chairman sir, secretary madam, and the deans here, I got AI branch here. See, it's only a single job. Bringing or introducing the course in that campus is a single step. But ultimately, the student has to go through all the technical aspects and improve in their own way. All the curriculum is a very good matter. So, this is a simple thing I want to give you, because we have deans here, Siddharth sir and Varun sir. They are going to give a complete idea on all these. We are also very eager to listen all the things. Okay? Thank you. Zero knowledge regarding computers. Or computers to software. Again, one more step, AI, artificial intelligence. I don't know regarding this one. Just only I know the spelling of artificial intelligence. That's all. Today I want to know all these things. In your presence, with the help of Mr. Siddharth and Varun. So only very eagerly, as soon as you invited, immediately I came here to attend this program, because I also want to know this one. ప్రకృతి అనేది ఉంటే దానికి శక్తి ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత ప్రతిభావంతమైనటువంటి, అత్యంత ఇంటెలిజెంట్ అయినటువంటి వస్తువు లేదా వస్తువు అనుకోడు ఒక ప్రాణి ఏదన్నా సరే, నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్. మరి హ్యూమన్ బీయింగ్ తయారు చేసినటువంటిగా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఒక సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, అది మనం చెప్పినట్టే వింటది ఎప్పటికైనా. తాడేపూడెం రజక కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర తాడేపూడెం రజక జనసేవా సంఘం టౌన్ అధ్యక్షులు ఎండమూరి మహేష్ అధ్యక్షతన రాష్ట్ర రజక జనసేవా సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి దూపూడి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డాల నరసింహారావు హాజరయ్యారు. గుంటూరు నరసింహారావు, ఒట్టుకోటి సాంబయ్య, జగదీష్, పసుపులేటి శ్రీనివాస్, అయ్యో రజక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు రజకులను ఎస్సీ జాబితాలో చేస్తామని గత 70 సంవత్సరాలు బట్టి చెబుతున్నారు, కానీ అది ఇంతవరకు ముందుకు రావట్లేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేమందరం కూడా రజకులకి అభివృద్ధి కావడానికి వాషర్మ్యాన్ ఫెడరేషన్ చైర్మన్ ఉండేది. అది బ్యాంకులు లింక్ పెడతాం వల్ల బ్యాంకు వాళ్ళు రజకులకి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కార్పొరేషన్ కావాలని మేము ఎప్పుడాంచి 40 సంవత్సరాలు బట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కార్పొరేషన్ చేశారు, కానీ దాని విధి విధానాలు రజకులకి పిలిచి చెప్పడం లేదు.
తర్వాత నిధులు కూడా ఇవ్వలేదు, అది నిరుపయోగం ఉంది. మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మళ్ళీ కమిటీ ఏదైతే ఫెడరేషన్ చైర్మన్ వేశారు, కానీ దాని విధి విధానాలు ఈరోజు కూడా సంవత్సరం అయినా కూడా ఇంతవరకు చెప్పలేదు. దానికి బడ్జెట్ అందించారో కూడా తెలియదు. మన రజక జనసేవా సంఘం తరఫున గత 50 సంవత్సరాలుగా మరి ఉద్యమ బాటలో పోరాటం చేసిన, మరి రజకుల కోసం, హక్కుల కోసం మరి పోరాటం చేసిన వారి యొక్క జీవిత చరిత్రని బుక్ రూపంలో తయారు చేయడానికి మరి ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి కూడా తిరిగి వారి యొక్క సమాచారాన్ని సేకరించుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఏదైతే గత 50 సంవత్సరాలు బట్టి కూడా పోరాడుతుంది ఏంటంటే 60 సంవత్సరాలు బట్టి రజకులను ఎస్సీ జాబితా చేస్తారని. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు మరి అప్పుడు ఎస్సీలుగానే ఉన్నాం, ఇప్పటికీ తమిళనాడు ఎస్సీలుగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రజకులకు ఏ అయితే బీసీ డిక్లరేషన్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మరి ఆయన సంవత్సరకాల పరిపాలన కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు మా రజకులకు కూడా మరి ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మన జూబూడి శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి గుంటూరు నుంచి చేసి ఉన్నారు పుస్తకం ఆవిష్కరణ కోసం. ఆ విషయం మాట్లాడితే రజన సేవా సంఘం బిల్డింగ్లో సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ రజన సేవా సంఘానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తాకే వచ్చి ఉన్నారు. ఇప్పుడు త్వరలో ఏర్పాటు చేస్తారు. కాబట్టి మాకు 50 సంవత్సరాల పెన్షను ఈ గవర్నమెంటు ప్రతి వృత్తిదారుల యాజమాన్య హక్కు, చెరువు యాజమాన్య హక్కు కల్పించాలని, రక్షణ చట్టం కల్పించాలని సమావేశం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంటు రజకులను ఎస్సీ జాబితా చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి బిల్లు పాస్ చేసి పంపించాలని సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సౌత్రపేట 15వ వార్డు శ్రీ సాయి సత్సంగ భజన మందిరంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం 5 గంటలకు కాగడ ఆరతి, మధ్యాహ్నం ఆరతి, షోడోపచార పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడినవి. అలాగే సాయంత్రం సంధ్యాహారతి, భజన, విష్ణు సహస్రనామ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రతి గురువారం భక్తుల యొక్క సహకారంతో అన్నదానం నిర్వహించబడుతుంది. కావున ఎవరైనా భక్తులు ఈ అన్నదానానికి సహకరించే వాళ్ళు ఉంటే మా మందిరం వద్ద కమిటీ వారిని సంప్రదించవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. కావలసిన భక్తులు అన్నదానానికి సహకరించండి. అలాగే అన్నదానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అన్నదానం సహకరిస్తే మీకు ఎంతో పుణ్యం ఉంటుంది. అలాగే ప్రతి వారు వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల పేరుని కానీ, లేకపోతే పిల్లల పుట్టినరోజు ఇటువంటి పేరుని కానీ అటువంటి వాటికి చేయొచ్చు. మనిషికి ఒక 50 రూపాయల చొప్పున అన్నదానానికి ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి మీరు ఈ కార్యక్రమాన్ని సహకరించండి. ఆషాఢ మాసం పురస్కరించుకుని స్థానిక రామచంద్రపేటలో గల కృష్ణయోగి ధ్యాన మందిరంలో గురువారం సాయంత్రం హరి సర్వోత్తమ భజన మండలి సభ్యులు సంఘం భవనం నుండి శ్రీకృష్ణ మందిరాన్ని వరకు ఊరేగింపుగా సుమారు 150 మంది ఊరేగింపుతో భక్తులతో ఊరేగింపు జరిగింది. ఈ శ్రీ చింతామణి దేవారికి ఆషాఢం సారి సమర్పించారు. కార్యక్రమంలో శ్రీహరి సర్వోత్తమ భజన మండలి, శ్రీకృష్ణ భజన మండలి, కోదండరామ భజన మండలి భక్తులు బాజా భజంత్రులతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కానుకలు సమర్పించారు. అందులో వడపప్పు, చలివిడి, పానకం, గాజులు, కుంకుమ, పసుపు, బట్టలు, అమ్మవారికి జాకెట్ ముక్కలు, వివిధ రకాల స్వీట్స్, పళ్ళు సమర్పించారు. భక్తులు వారి గోత్రనామాలతో అర్చనలు, యువటూరి శశికాంత్ శర్మ పూజలు చేశారు. ఈ కార్యక్రమాలకి మందిర అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజులు ఆధ్వర్యం వహించారు. ఆత్మూరి మాధవి, రాణి, మీసాల సుజాత, తిరువీధుల అనిత, బొబ్బిలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ప్రథమంగా శ్రీ చింతామణి దేవి వారికి ఆషాఢసారి భక్తుల కోరిక భజన మండలి యొక్క కోరిక మేరకు ప్రప్రథమంగా ఈ సంవత్సరమే ఏర్పాటు చేయడమైనది. ఇందులో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఊరేగింపుగా పక్కా వీధి నుంచి మందిరానికి వచ్చి సుమారుగా 1,000 మంది భక్తుల దాకా పాల్గొని సారీతోటి పసుపు కుంకుమలు, చలిమిడి పానకము, వివిధ రకాల స్వీట్లు, చీరలు, బట్టలు, జాకెట్లు అన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టుకొచ్చి ఎంతో వేడుకగా ఈ భజన మండలి సభ్యులు భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ కూడా మందిరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో శ్రీ హరిసర్వత్మ భజన మండలి, శ్రీకృష్ణ భజన మండలి మరియు కోదండరామ భజన మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొని ఎంతో భక్తి ప్రపత్తులతోటి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించారు. తదుపరి గోత్రనామాలతో అందరికీ కూడా పూజ జరిగి అందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చేస్తారు. ఆషాఢ మాసం అనేటప్పటికీ అందరికీ కూడా మనం అందరం కూడా గోరింటాకు పెట్టుకుంటాం. గోరింటాకు అనేది ముత్తైదువుగా ఉండడానికి చిహ్నం. అలాగే ఆషాఢ మాసం అణువులు తింటాం, ఆషాఢ మాసం తెలగపిండి మునగాకు వండుకుంటాం, అందరూ కొత్త చీరలు కట్టుకుంటాం, తొలి ఏకాదశికి అన్నీ చేసుకుంటాం. అలాగే మనలాగే అమ్మవారికి కూడా ఇద్దాము అని సంకల్పంతో శ్రీ హరిసర్వోత్తమ భజన మండలి మేమందరం ఒక సంకల్పం చేసుకున్నాం. ఆ సంకల్పంతో అమ్మవారికి గోరింటాకు, కాటుక, పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చనివిడి, పువ్వుల దండ, గాజులు ముఖ్యమైనవి అన్ని ముత్తైదువుగా ఉండక ముఖ్యమైన అన్ని తీసుకుని చక్కగా ఇద్దామని అనుకున్న సదుద్దేశంతో రాజుగారికి చెప్పగానే ఆయన అంగీకరించి చింతామణి అమ్మవారు, కృష్ణుని నమ్ముకుంటే కష్టాలు ఉండవంటారు. అలాగే చింతామణి అమ్మవారిని చింతలు ఉండవట. అదే విధంగా అందరూ కూడా ఎప్పుడు సుఖ ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఆ కృష్ణయ్యను ప్రార్థిస్తూ ఈసారి నా అమ్మవారికి అందజేస్తున్నాం. స్థానిక ఏలూరులోని సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో ఉదయం నుండి బాబావారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు చేసిన అనంతరం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వారం దాతల సహకారంతో అన్నదానం జరిగింది. గురువారం సందర్భంగా ఉదయం 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమము, అభిషేకాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో విశేష అభిషేక కార్యక్రమం, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం కాకడహారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటలకు మళ్ళీ అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారి అన్నప్రసాదం సేకరించి తరించుగా కోరుతున్నాం. రోర్ల మండలం నందమూరి గ్రామదేవత గోగులమ్మ అమ్మవారికి ఆషాఢం సారే పుట్టింటి వారి పూరి గుడిసి నుండి అమ్మవారు గుడికి గురువారం తీసుకెళ్లారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, చలివిడి, పానకం, వడపప్పు, స్వీట్స్, రకరకాల వంటలతో సారెను అమ్మవారికి సమర్పించారు. పుట్టింటివారు బోయిడి రాము, అత్తింటివారు దేవులపల్లి సుబ్బారావు, గ్రామ సర్పంచి శనగన వరలక్ష్మి, శనగన రాంబాబు, దార్లంక శ్రీనివాసు, మామిడి శంకరం, కుంట్ల వీర వెంకటరమణ, యామన సత్యనారాయణ, దోళ్ళ వెంకట సూర్యనారాయణ, ఈరుళ్ళ పోతురాజు, అడప నాగేశ్వరరావు, కొప్పునేటి నాగేశ్వరరావు, అరసాల ప్రసాదు, నందంగిరి కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నందమూరి గ్రామంలో వేంచేస్తున్న గోగులమ్మ అమ్మవారి ఆషాఢ మాసం సారి పంపే కార్యక్రమం గ్రామస్తులందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే అమ్మవారి కరుణా కటాక్షాలు గ్రామస్తులందరి మీద ఉండాలని
ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 నందమూరి గ్రామ దేవత శ్రీ 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 గోకులమ్మ అమ్మవారికి అత్తారింటి వారి నుంచి పుట్టింటి వారి నుంచి సారి తేవడంతో పాటు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని వాళ్ళ తోచిన ప్రత్యేకంగా అందరూ పెట్టుకుని వాళ్ళ గ్రామస్తులు గుడి దగ్గర అంగరంగ వైభవంగా ఒక కళ తీసుకురావడం జరిగింది. అదే ఈ కార్యక్రమం 10 సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటూ స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేంచేస్తున్న సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అనంతరం బాబావారి అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త బాగువేలి రామచంద్రరావు సేవా ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయం వద్ద ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 30 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1,82,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,82,00,000 రూపాయలు 31,619 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 202 గ్రాముల బంగారం, 5 కేజీల 546 గ్రాముల వెండి లభించినట్లు ఈవో మూర్తి వివరించారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని పేర్కొన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యం కుటుంబానికి రక్షణ, గ్రామ ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కీలకమని పోల పిహెచ్సి ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోల పరిధిలోని కుర్రలగూడెం, ఆయుష్మాన్ మందిర పరిధిలోని తూర్పుగూడెంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో ఆయన గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో పిహెచ్ఎన్ అనురాధ, హెచ్వి మావులమ్మ, ఎంఎల్హెచ్పిలు సునీత, గ్రామ ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.